మా షాట్లు కాదు మానుకోవాలరు అది ఈత కాకపోతే పేర్లు ఇంటి మీడియా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా అదే జూరు రావట్లేదా ఎదరిపోతున్నా మరి ఇంతకన్నాక రావట్లేదని తీసుకెళ్ళండి లేపండి తీసుకొచ్చే ఆరుగాల ఆడిపస్తుంది దొంగతనం చేసి అందరికీ ఒక్కొక్క చాక్లెట్లు ఇస్తామండి సార్ దెందులూరులో చాక్లెట్ ఫ్యాక్టరీ పెడుతున్నారండి ఇప్పుడు యాక్చువల్గా అదే ఉంది అక్కడ వెళ్దాం 950 అంటే 400 రూపాయలు చెప్పేస్తున్నాం 500 కూడా 450 కూడా నమస్కారం. ఈరోజు మనం ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో వేంపాడు గ్రామంలో జరిగినటువంటి కోకో గింజల దొంగతనం కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో మన రైతు జగదీష్ గారు తన పొలంలో కష్టపడి పండించుకున్నటువంటి ఈ గింజల్ని తనకు ఉన్నటువంటి పొలం షెడ్లో పెట్టుకోవడంతో అంటే దీన్ని దొంగతనం చేసే నేపథ్యంలో దాచుకునే నేపథ్యంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఈ కోకో గింజలు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఈ ఇలా గింజలు పోవటం రిపోర్ట్ ఇవ్వడంతో కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టిన దర్యాప్తులో భాగంగా మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు ఈ ముద్దాయిలైనటువంటి గెద్దల నాగరాజు, జొన్నకూటి రాజేషు, ముదునూరు శివశంకర్, కొత్తపల్లి హర్ష వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవటం, వీళ్ళందరితోటి అప్పుడు దర్యాప్తులో భాగంగా తేలింది ఏంటంటే వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు చెడు వ్యసనాలకి బానిసలే ఎప్పుడు వీళ్ళకి అవసరమైతే అప్పుడు కోకో గింజల దగ్గరికి వెళ్ళటం, అందిన గాడికి 100 కేజీలు 50 కేజీలు వాళ్ళ బైకుల మీద తీసుకొని హాయిగా తీసుకెళ్ళిపోయి ఈ దొంగతనం చేసి అమ్మేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు ఈ రైతులకి ఇంత కష్టపడి చేస్తున్నారు అందుకని ఎస్పీ గారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రైతుకి నష్టం కలిగించే ఏ పని కూడా సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి దీని మీద బేస్ చేసుకొని ఎవరైతే ముదునూరు శివశంకర్ గారు ఈ తడికల్పూడి గ్రామం కామర్పకోట మండలంలో ఇతను కొనటం కూడా జరిగింది. సో కొన్న వ్యక్తిని కూడా ఇందులో ముద్దాయం చేయడం జరిగింది కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయటం. అదేవిధంగా ఈ ప్రాపర్టీ అంతా కూడా మొత్తంగా చూస్తే మనం ఇప్పటివరకు కూడా 430 కేజీలు కోకో గింజలని స్వాధీనపరచుకోవటం, దానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాడినటువంటి 2 బైకులు కూడా స్వాధీనపరచుకోవటం, బజాజ్ పల్సర్ బైకులతో చేయడంతో స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే రైతు పండించే పొలంలో కానీ అదేవిధంగా రైతుని యొక్క వీళ్ళు ఎలాంటి తయారంటే అక్కడ తలుపులు బద్దలు కొట్టడంతో పాటు అక్కడ గింజలు పట్టుకెళ్ళడం, వీళ్ళుంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా అంతర పంటలాగా ఉంటాయి. సో ఏదైతే పామాయిల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వైర్లు కూడా కట్ చేసిపోతాం, కొంతమంది ఈ పామాయిల్ పెట్టినటువంటి ఈ వైర్లు కూడా దొంగతనం ఉండటం కూడా జరుగుతుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకోవటం, వీటన్నిటిలో కూడా మేము సీరియస్గా తీసుకొని గతంలో కూడా మీ అందరూ చూస్తున్నారు. ఇదే ద్వారకా తిరుమల మండలంలో కూడా ఏదైతే పామాయిల్ డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్, డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రిని పాడు చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాం. అదేవిధంగా ఈ కోకో గింజల వాళ్ళని కూడా పట్టుకున్నాం. కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాం, రైతు సోదరులు ఎవరైనా కనుక మీ ప్రాంతంలో జరిగింది దొంగతనం వెంటనే మా నోటీస్కి పెడితే మేము ఖచ్చితంగా కూడా సీరియస్గా తీసుకొని ట్రేస్ చేస్తాం. అదే క్రమంలో ఈ రైతు శివశంకర్ గారు తన చాకచక్యం ప్రదర్శించి ఎఫ్ఐఆర్ వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వేయడంతో పాటు మాకు దర్యాప్తులో కూడా సహకరించారు. ఎవరెవరు ఇది ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయంలో ముఖ్యంగా అన్నారు. కాబట్టి ఈ కోకో గింజలు కొనే ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా హెచ్చరిస్తున్నాం.
దయచేసి రైతు దగ్గర కొని రైతా కాదా అని నిర్ణయించుకొని మాత్రమే మీరు కోకో గింజలు కొనండి. వారికి పొలం ఉందా, వాళ్ళకి పట్ట ఉంటుంది, పొలం ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళకి పంట ఉంటుంది, ఆ పంట ప్రకారం కొనాలి. కానీ మీరు దొంగలు తెచ్చినవి మీకు అర్థమవుతుంది. దొంగలు తెచ్చినవి కనుక కొంటే మీరు ముద్దాల కింద మారుతారు, మీరు జైలు పాలవుతారు, జైలు శిక్ష అనుభవిస్తారని చెప్తున్నాం. ఈ దర్యాప్తులో కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసాం, టెక్నికల్గాను తర్వాత ఫిజికల్గా కూడా వెరిఫై చేసాం. కాబట్టి ఛార్జ్షీట్ కూడా బలంగా వేసి శిక్ష పడేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇంతేకాదు, ముఖ్యంగా చెప్తున్నాం, ఇంకోసారి కనుక ఈ రైతు ప్రోడక్ట్ మీద ఏదైనా, అది కోకో గింజలు అవ్వచ్చు, పామాయిల్ కావచ్చు, పత్తి మన ప్యాడీ అవ్వచ్చు, ఏదన్నా దొంగతనం కానీ రైతుకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. దొంగలకు కూడా చెప్తున్నాం, అనవసరంగా చెడు వ్యసనాలకు బానిస్తాయి. మీరు చేసే వెధవ పనుల వల్ల రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్య తీసుకోవడంలో వెనకాడం అని చెప్పేసి ఈ సందర్భంగా ఏలూరు పోలీస్ తరపున కూడా మీ అందరిని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా పీడీ యాక్ట్లు పెడతాం. ఇంకొక కేసు కనుక జరిగితే మాత్రం రైతు ప్రోడక్ట్ను దొంగతనం చేయడానికి అంత ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో వెనకాడం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.